హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. తప్పకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇడ్లీ బోండా అమ్ముతున్న భాగ్యం భర్తను చూసిన నర్మద ఒక్కసారే షాక్ అయిపోతుంది. ఇక వెంటనే సాగర్తో, సాగర్, ఆ భాగ్యం వాళ్ళ నిజ స్వరూపాన్ని నేను అందరి ముందు బయట పెడతాను, పద వెళ్దాం అని చెప్పి ఇక సాగర్ని తీసుకొని భాగ్యం ఇంటికి వస్తుంది. అక్కడికి వచ్చేసరికి ఇక అందరూ కూడా చాలా సంతోషంగా సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక నర్మదని చూసిన వేదవతి, అమ్మా నర్మద, ఏంటమ్మా రానని చెప్పావు, ఇలా వచ్చావేంటి అనగానే అప్పుడు నర్మద, అత్తయ్య కొన్ని కారణాల వల్ల ఇక్కడికి రావాల్సి వచ్చింది, అయినా బాబాయ్ ఏడిపిన్ని అని నర్మద అనగానే అప్పుడు భాగ్యం, అమ్మ మీ బాబాయి బిజినెస్ పని మీద బయటికి వెళ్ళాడు అనగానే అప్పుడు నర్మద, ఆహా బయటికి వెళ్ళాడా, అయితే ఒక్కసారి బాబాయ్కి వీడియో కాల్ చేయి పిన్ని అని చెప్పి నర్మద భాగ్యంకి తన ఫోన్ ఇస్తూ ఉంటే ఇక భాగ్యం మాత్రం ఒక్కసారి స్టన్ అయిపోతుంది. ఇక తన మనసులో, ఇదేంటి మా గురించి ఈ నర్మదకి నిజం తెలిసిపోయిందా, లేక ఆయన రోడ్డు మీద ఇడ్లీ బోండాలు అమ్ముతుంటే తను కల్లారా చూసిందా, ఎందుకు ఇంత గట్టిగా అడుగుతుందేంటి అని చెప్పి భాగ్యం అనుకుంటూ ఉంటే ఇక వేదవతి, అదేంటొదినా అలా నిలబడిపోయావేంటి, నర్మద ఫోన్ చేయమంటుంది కదా చెయ్యి అని వేదవతి అనగానే అప్పుడు భాగ్యం, సరే వదిన అని చెప్పి ఇక శ్రీవల్ తన భర్తకి వీడియో కాల్ చేస్తూ ఉంటుంది. ఇక తన భర్త ఎంతకీ లిఫ్ట్ చేయకపోవడంతో అప్పుడు భాగ్యం, వదిన మీ అన్నయ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఏదో మీటింగ్లో ఉన్నట్టున్నాడు అని భాగ్యం అనగానే అప్పుడు నర్మద, అవునా మీటింగ్లో ఉన్న ఫోన్ వస్తే లిఫ్ట్ చేయాలి కదా పిన్ని, చెయ్యి మళ్ళొకసారి అని చెప్పగానే ఇక భాగ్యం తన నర్మద ఫోన్ తీసుకొని వీడియో కాల్ చేస్తూ ఉంటుంది. ఇక నర్మద మాత్రం, లేదు పిన్ని ఇటివు, ఈ ఫోన్తో చేస్తే ఎవరిదో కొత్త నెంబర్ అని ఫోన్ లిఫ్ట్ చేయడు, నీ ఫోన్తో చెయ్యి, లేకపోతే శ్రీవల్లి ఫోన్ తీసుకొని వీడియో కాల్ చెయ్యి అని చెప్పి నర్మద వెంటనే శ్రీవల్లి ఫోన్ ఇచ్చి వీడియో కాల్ చేయమంటుంది. ఇక దాంతో భాగ్యం తన భర్తకి వీడియో కాల్ చేస్తుంది. ఇక శ్రీవల్లి నుండి వీడియో కాల్ రావడంతో తన భర్త వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, ఇగో భాగ్యం, ఆ నర్మద నేను రోడ్డు మీద ఇడ్లీ బోండా అమ్ముతుంటే నన్ను చూసింది, ఇప్పుడు నా గురించి నిజం తెలుసుకోవాలని తన భర్త తను వాళ్ళిద్దరూ మన ఇంటికి వచ్చారు, చూడు నేను ఇంట్లోనే ఉన్నానని లేదా మీటింగ్ పని మీద బయటికి వెళ్ళానని వాళ్ళతో అబద్ధమాడి కొంతసేపు టైం వేస్ట్ అయ్యి ఇంతలోనే నేను ఇంటికి వస్తాను అని భాగ్యం భర్త చెప్పడంతో ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక వెంటనే వేదవతి, ఏంటొదిన ఇడ్లీ బోండా అమ్మడం ఏంటి, అన్నయ్య ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, నిజం చెప్పు అని వేదవతి అనగానే అప్పుడు భాగ్యం, అది కాదు వదిన, నేను నిజమే చెప్తున్నాను, మాది ఫైనాన్స్ బిజినెస్ కదా, తను రోడ్డు మీద వాళ్ళని వీళ్ళని వెళ్తున్న వాళ్ళని అడుగుతూ ఉంటాడు కదా, అందుకే అలా మాట్లాడాడు అని భాగ్యం అనగానే అప్పుడు నర్మద మాత్రం, లేదత్తయ్య, ఆ బాబాయి రోడ్డు మీద ఉండడం నేను కల్లారా చూశాను, అందుకే నిజం తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను అని నర్మద అనగానే అప్పుడు భాగ్యం ఒక్కసారి స్టన్ అయిపోతుంది. ఇక వెంటనే వేదవతి, భాగ్యం నిజం చెప్తావా, లేక నన్నే నిజం తెలుసుకొని నీ కూతురు జీవితం ఏమైపోతుందో ఒక్కసారి ఆలోచించు అని వేదవతి అనగానే అప్పుడు భాగ్యం మాత్రం, అవును వదిన, నిజమే, నేను మిమ్మల్ని మోసం చేశాను, మాకు ఎలాంటి ఆస్తులు అంతస్తులు లేవు, అంతేకాకుండా మాది ఫైనాన్స్ బిజినెస్ కాదు వదిన, మేము ఇడ్లీ బోండాలు అమ్ముతుంటాము, ఆ రోజు వచ్చిన ఆ డబ్బులతోనే ఇల్లు గడుస్తుంది, ఈ ఇల్లు కూడా సొంత ఇల్లు కాదు, ఇది అద్దెకి తీసుకున్నాను, మీ ముందు పరువు పోకూడదని నేను ఇలా చేశాను వదిన అని భాగ్యం అనగానే ఇక ఆ మాటలు విన్న అందరూ కూడా ఒక్కసారే షాక్ అయిపోతారు. ఇక వెంటనే వేదవతి చాలా కోపంగా భాగ్యం శ్రీవల్లి చెంప పగలగొడుతుంది. ఇక దాంతో ఇద్దరు కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక చందు శ్రీవల్లి దగ్గరికి వచ్చి, ఏంటి శ్రీవల్లి, నువ్వు చెప్పిన మాటలన్నీ అబద్ధమేనా, అంటే నా ముందు నటించావా, నేనంటే ఎంతో ప్రేమ అని చెప్పావు, నన్ను తప్ప ఎవరిని పెళ్లి చేసుకోనని చెప్పావు, కానీ నువ్వు డబ్బు కోసం మీ అమ్మలాగే నాటకం ఆడతావని నాకు అస్సలు ఊహించుకోలేకపోయాను, అంతేకాదమ్మా ఈ శ్రీవల్లి భాగ్యం
నన్ను కూడా మోసం చేశారు. వీళ్ళ దగ్గర పెళ్లి కోసం డబ్బులు లేకపోతే ఇక మాకు ఫైనాన్స్లో లాస్ వచ్చింది. నాకు పెళ్లి కోసం డబ్బులు కావాలని నా దగ్గర 10 లక్షల రూపాయలు తీసుకున్నారు. అవి 10 రోజులైనా ఇంకా ఇవి తిరిగి ఇవ్వకపోవడంతో ఆ వడ్డీ వ్యాపారి రోజు నన్ను అడుగుతున్నాడు. ఏం సమాధానం చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదమ్మా. కానీ శ్రీవల్లి ఇంత మోసం చేస్తుందని అస్సలు ఊహించుకోలేకపోయాను అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి, లేదు బా, నేను మోసం చేయలేదు. అమ్మకి ఆ రోజే ఈ నిజం చెప్పేద్దామని ఎన్నోసార్లు చెప్పాను. కానీ అమ్మ మాత్రం నా నోరు మూయించింది. నిజం నీతో చెప్పనివ్వలేదు అని శ్రీవల్లి అనగానే అప్పుడు చందు మాత్రం, చూడు శ్రీవల్లి, మీ అమ్మ చెప్పొద్దన్నది నిజమే. కానీ నువ్వైనా నాతో చెప్పాలి కదా. నా ఒక్కరితో చెప్తే నేను కూడా సరేలే అని సర్దుకుపోయేవాణ్ణి. కానీ నువ్వు మీ అమ్మ ఇద్దరూ కలిసి డబ్బు కోసమే ఇలా చేశారని ఇప్పుడు నాకు అనిపిస్తుంది అని చందు అనగానే అప్పుడు శ్రీవల్లి, లేదు బావా, నువ్వంటే నాకు ఇష్టం. నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. ప్లీజ్ బావా అని చెప్పి శ్రీవల్లి అంటూ ఉంటే ఇక చందు మాత్రం, లేదమ్మా, ఇక ఈ శ్రీవల్లిని నేను జన్మనొలమ్మను. ఇక శ్రీవల్లికి విడాకులు ఇస్తాను. పదమ్మా, వెంటనే ఈ విషయం నాన్నతో చెప్పి మంచి లాయర్ను చూసి ఈ శ్రీవల్లికి విడాకుల నోటీస్ పంపిద్దాం అని చెప్పి ఇక చందు, వేదవతి అందరూ కూడా అక్కడి నుంచి తిరిగి ఇంటికి వస్తారు. ఇక చందు తన రూమ్లో కూర్చొని బాధపడుతూ ఉంటారు. అందరూ కూడా చాలా బాధపడుతూ కూర్చుంటారు. ఇంతలోనే రామరాజు రైస్ మిల్ నుంచి ఇంటికి వస్తాడు. ఇక అందరినీ ఆ పరిస్థితిలో చూసి, ఇదేంటి, భాగ్యం ఇంటికి వెళ్ళారు కదా, అందరూ చాలా సంతోషంగా ఉండాలి, కానీ మీరేంటి ఇంతలా బాధపడుతున్నారు, ఏం జరిగింది అని రామరాజు అనగానే అప్పుడు చందు జరిగిన విషయం మొత్తం కూడా రామరాజుకు చెప్తాడు. ఇక దాంతో రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోతాడు. ఇక వెంటనే చందు, లేదు నాన్న, ఆ శ్రీవల్లి భాగ్యం మనల్ని ఇంతలా మోసం చేశారు. వాళ్ళకు కూడా తగిన శాస్త్రి జరగాలంటే వెంటనే నేను శ్రీవల్లికి విడాకులు ఇప్పించాలి. పదనాన్న, మంచి లాయర్ని మాట్లాడి ఆ శ్రీవల్లికి మనం నోటీస్ పంపిద్దాం అని చెప్పి చందు అనగానే అప్పుడు రామరాజు, అది కాదురా, నాకిచ్చిన మాట కోసం నువ్వు ప్రేమించిన అమ్మాయిని కూడా వదిలేసుకున్నావు. నేను మంచి అమ్మాయిని చూసి నీ జీవితం బాగుండాలని నేను శ్రీవల్లిని ఇచ్చి నీకు పెళ్లి చేశాను. కానీ శ్రీవల్లి ఇంతలా మోసం చేస్తుందని అసలు ఊహించుకోలేకపోయాన్రా అని రామరాజు అంటూ ఉంటే అప్పుడు చందు, లేదు నాన్న, నువ్వేం చేసావు చెప్పు. ఆ భాగ్యం శ్రీవల్లి మనల్ని నమ్మించి మోసం చేశారు. ఆ మోసంతోనే మనం కూడా శ్రీవల్లికి నేను విడాకులు ఇస్తాను అని చెప్పి చందు అనగానే అప్పుడు వేదవతి అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. ఇక చందు రామరాజు ఇద్దరు కూడా లాయర్ కోసం అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇక చందు వేదవతి అక్కడి నుంచి వెళ్ళిపోవడంతో శ్రీవల్లి చాలా బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు భాగ్యం, ఏంటమ్మి, ఏం జరిగిందని ఇప్పుడు అంతలా బాధపడుతున్నావు అనగానే అప్పుడు భాగ్యం, శ్రీవల్లి, చూడమ్మి, ఇదంతా నీ వల్లే జరిగింది. నీ వల్లే ఇప్పుడు నా జీవితం నాశనం అయిపోయింది. చూడు, ఆ రోజే ఈ నిజం వాళ్ళతో చెప్పేసి ఉంటే ఇక ఇలా జరిగి ఉండేది కదా. ఇప్పుడు నువ్వు నా జీవితాన్ని నాశనం చేశావు. మన నిజ స్వరూపాన్ని వాళ్ళకి తెలిసేలా చేశావు. ఇక నా జీవితం నాశనం అయిపోయింది అని చెప్పి ఇక శ్రీవల్లి బాధపడుతూ ఉంటే అప్పుడు భాగ్యం, అవునమ్మి, ఇదంతా నా వల్లే. ఆ రోజే నిజం చెప్పేసి ఉంటే ఇప్పుడు నీ జీవితం ఇలా అయిపోయేదే కాదు అని భాగ్యం అంటూ ఉంటే అప్పుడు శ్రీవల్లి, ఇక ఎలా అమ్మా, ఆయన నాకు విడాకులు ఇస్తానని చెప్పాడు. ఇక ఆయన విడాకులు ఇస్తే నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది. ఇక నర్మద మాత్రం వేదవతితో, అత్తయ్య, వాళ్ళని మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను. వాళ్ళ మాట తీరు, ప్రవర్తన చూస్తూ ఉంటే నాకు బాగా అనుమానం వచ్చింది. అందుకే సాగర్తో ప్రతి క్షణం ఆ శ్రీవల్లి కుటుంబం గురించే చెప్పేదాన్ని. కానీ సాగర్ నన్ను అపార్థం చేసుకొని కావాలనే మా అన్నయ్య పెళ్లి చెడగొడుతున్నావని నన్ను అపార్థం చేసుకునేవాడు. కానీ ఇప్పుడు ఏం జరిగింది అత్తయ్య, ఆ శ్రీవల్లి భాగ్యం ఇద్దరూ కలిసి మనల్ని మోసం చేశారు. ఇక వాళ్ళని క్షమించకూడదు అని చెప్పి నర్మద అంటూ ఉంటే అప్పుడు వేదవతి, అవునమ్మా నర్మద, నేను కూడా అంత తెలుసుకోలేదు.
తట్టుకోలేకపోయాను అని ఇక అందరూ కూడా చాలా బాధపడుతూ ఉంటారు. అది గమనించిన భద్రావతి చాలా సంతోషపడుతూ, ఒరే సేనాపతి, అటు చూసావారా, ఆ శ్రీవల్లి భాగ్యం అందరూ కూడా రామరాజు కుటుంబాన్ని మొత్తం మోసం చేశారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉందిరా. ఆ రామరాజు తన కొడుకు పెళ్లి చేశానని ఊళ్ళో వాళ్ళందరితో చాలా గొప్పగా చెప్పుకున్నాడు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? వాళ్ళు మోసం చేయడంతో ఆ చందుగాడు శ్రీవల్లికి విడాకులు ఇస్తున్నాడు. ఇప్పుడు రామరాజు కుటుంబం అందరూ చాలా బాధపడుతున్నారు. అది చూసి నేను ఎంతో సంతోషపడుతున్నానురా అని భద్రావతి అనగానే అప్పుడు సేనాపతి, అవునక్క, ఆ రామరాజుగాడు అందరి ముందు ఎంతో విర్రవీగాడు. ఇప్పుడు వాని కుటుంబం పరిస్థితి చూడు ఎలా జరిగిందో అని చెప్పి సేనాపతి అంటూ ఉంటే అప్పుడు ఇంతలోనే శారదాంబ అక్కడికి వచ్చి, ఏంటే అక్కడ ఉన్నది నీ చెల్లెలు కుటుంబం అంతలా బాధపడుతుంటే నువ్వు చూస్తూ ఎలా సంతోషపడుతున్నావే? నీ చెల్లెలంటే ఎంతో ప్రేమ, అలాంటి నీ చెల్లెలు గురించి ఇలా మాట్లాడడం తప్పు కాదా అని శారదాంబ అనగానే అప్పుడు భద్రావతి, అమ్మ, నా చెల్లెలంటే నాకెంతో ఇష్టం ఉండేది. కానీ ఆ అనాథ వెధవ రామరాజుని పెళ్లి చేసుకొని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి నాన్న చావుకు కారమైన ఆ వేదవతిని చూస్తుంటే నాకు ఇప్పుడు చాలా కోపంగా ఉంది. అది చచ్చినా పర్వాలేదు, కానీ తన కుటుంబం సంతోషంగా ఉండొద్దు అని భద్రావతి అంటుంది. ఈ విధంగా నర్మదా వీడియో కాల్ ద్వారా భాగ్యం నిజస్వరూపం తెలుసుకొని శ్రీవల్లికి విడాకులు ఇచ్చిన చందు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.